నర్సింగ్ కోర్సులకు నీట్ నిబంధనలు నర్సింగ్ కోర్సుల్లో గత 5 ఏళ్లలో సీట్ల భర్తీ ఇలా ఉంది. 2021-22లో కళాశాలలో 179 ఉన్నాయి. వాటిలో మొత్తం 9,315 సీట్లుంటే 546 సీట్లు మిగిలిపోయాయి. 2022-23లో 195 కళాశాలలు ఉన్నాయి. కళాశాలలు పెరిగాయి. 11,869 సీట్లుంటే 1980 సీట్లు మిగిలిపోయినాయి. 2023-24 సంవత్సరంలో కళాశాల సంఖ్య పెరిగింది. 237 కళాశాలలు ఉన్నాయి. 12,560 సీట్లుంటే 2,876 సీట్లు మిగిలిపోయినాయి. 2024-25 సంవత్సరంలో కళాశాల సంఖ్య పెరిగింది. 253, 13,763 సీట్లుంటే దానిలో 2,125 సీట్లు మిగిలిపోయినాయి. 2025-26 సంవత్సరంలో 266 కళాశాలలు ఉంటే కళాశాల సంఖ్య పెరిగింది. 2021-22 నుంచి 2025-26 మధ్య కళాశాలల సంఖ్య పెరుగుకుంటూ వచ్చింది. 179 నుంచి 266కి వచ్చింది. సీట్ల సంఖ్య కూడా పెరుగుకుంటూ వచ్చింది. 9,000 నుంచి 14,765 వరకు వచ్చింది. అంటే మిగిలిపోయిన సీట్ల సంఖ్య కూడా 546 నుంచి 4,739 సీట్లకి మిగిలిపోయినాయి. అట్లా సంవత్సరానికి కళాశాలలు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి, మిగిలే సీట్లు కూడా పెరిగిపోయినాయి. నర్సింగ్ కోర్సు ప్రవేశాలకు నీట్ యూజీ రాయాలన్న నిబంధన పేద విద్యార్థులకు శాపంగా మారింది. అది మార్చి 8వ తేదీలోగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించడంతో గ్రామీణ విద్యార్థినులు ఈ కోర్సులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. దరఖాస్తుకు గడువు దగ్గర పడడం, ఈ నిబంధనలపై ప్రచారం లేకపోవడం ముప్పుగా పరిణమిస్తుంది. సాధారణంగా ఉన్నత చదువులకు వెళ్ళలేని పేద కుటుంబాల బాలికలకు బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఓ వరం. మారుమూల పల్లెల నుంచి ఎందరో ఈ కోర్సులో చేరుతుంటారు. ఏఎన్ఎం, జిఎన్ఎం డిప్లొమాలు చేసిన వారు కూడా ఇందులో చేరవచ్చు. ఇంటర్లో బైపీసీ పూర్తి చేసిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల డిగ్రీ కోర్సు, ఫిజియోథెరపీ, బీపీటీ అందుబాటులో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందరో విద్యార్థులు ఈ కోర్సులో చేరేవారు. కొన్నేళ్ల తర్వాత ఎంసెట్ నిబంధన తెచ్చి అందులో ర్యాంకుల ఆధారంగా సీట్ల భర్తీ చేపట్టారు. 2 ఏళ్ల నాడు ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయమే ప్రత్యేక పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలని నర్సింగ్ కౌన్సిల్ ఆదేశించింది. విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులకు ఆహ్వానించగా ఆశించినంతగా అభ్యర్థుల నుంచి స్పందన లేదు. 2 సార్లు పొడిగించిన తర్వాత దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల నిమిత్తం రాసే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఉండాలనే నిబంధన శాపమవుతుంది. నీటి అర్హత నిబంధనలు మారుమూల ప్రాంతాల బాలికలకు తెలిసేలా ప్రచారం లేకపోవడంతో చాలామంది ఈ విద్యా సంవత్సరం చేరే అవకాశాన్ని కోల్పోగలరన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రచారం చేపట్టాల్సిన ఆరోగ్య విశ్వవిద్యాలయం వెనకడుగు వేస్తుంది. ఫిజియోథెరపీ డిగ్రీకి సంబంధించి కూడా విజయవాడ పాత ఆసుపత్రిలోని ఏపీ స్టేట్ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ పట్టించుకోవడం లేదు. వేలల్లో సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉందన్నారు. అంతా గందరగోళమే చెప్పింది అర్జున్ రావు, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కళాశాల గౌరవ అధ్యక్షులు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో బాలికలకు ప్రవేశాల ప్రక్రియను తెలియపరచడంలో విఫలమయ్యారు. ఏటా ఆగస్టులో ప్రవేశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అర్ధాంతరంగా దేశమంతా ఒకే ప్రక్రియ ఉన్నట్లు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష అర్హత నిబంధన విధించింది. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన ఉండదు. దీని దృష్ట్యా గడువును మరింత పెంచితే పేద బాలికలకు వెసులుబాటు ఉంటుందని వారు పేర్కొన్నారు.